సాటర్డే అయితే ఆద్యాయాన్ని తీసుకురావడానికి అమ్మ వాళ్ళ ఇంటికి మేము బయలుదేరాము. ఆ రోజు మార్నింగ్ అయితే ఇంకా మేమిద్దరమే కాబట్టి కిచిడీ లాగా చేశాను రైస్. ఇంకా నా బట్టలన్నీ సర్దేసుకున్నాము. సాటర్డే ఈవినింగ్ స్టార్ట్ అవుదామని, ఎందుకంటే బావకి ఆఫీస్ ఉంది. ఆయన వెళ్ళి వచ్చేసరికి బట్టలన్నీ సర్దేశాను. ఇంకా రెడీ అవుతున్నాము ఇద్దరం. కాకపోతే మేము రెడీ అయ్యేసరికి ఆల్రెడీ వర్షం కూడా స్టార్ట్ అయింది. అసలు ఎలా వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నాము. ఇంకా ఇంకా గొడుగు అయితే తీసుకెళ్దాము, బైక్ మీద వెళ్తున్నాం కాబట్టి ఎక్కడైనా ఆగి వర్షం వచ్చినా కూడా ఆగొచ్చు, ఆగి వెళ్ళొచ్చు కాబట్టి గొడుగు అయితే తీసుకెళ్దామని అన్నీ రెడీ చేసుకొని ఉన్నాము. ఒక వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, పడింది, అయిపోయింది కూడా. ఇంకా ఆయన రెడీ అవుతున్నాడు, నేను ఆల్రెడీ రెడీ అయ్యి వెయిటింగ్ చేస్తూనే ఉన్నాను. ఇంకా అన్నీ సర్దేసుకున్నాము బట్టలు. ఆల్రెడీ ఆద్యాయన్ బట్టలేమి వాళ్ళు అమ్మ వాళ్ళే తీసుకెళ్ళారు కాబట్టి మా లగేజ్ ఏం లేదు, ఎక్కువగా కొంచెమే ఉండే. ఇంకా ఈయననైతే ఒకటే రెడీ అవ్వడమే. అబ్బాయిలు కూడా ఇంత రెడీ అవుతారా అన్నట్టు రెడీ అవుతాడు. ఇంకా మా బ్యాగ్ ఒకటే ఉంది, ఎక్కువ బట్టలు ఏం లేవు, కొన్నే తీసుకెళ్తున్నాము. 2 డేసే ఉంటాం కాబట్టి ఇంకా వాళ్ళని తీసుకొని రావడానికైతే బయలుదేరాము. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది, ఎంత కూల్గా ఉందంటే సూపర్గా ఉంది. ఇంకా బైక్ మీద జర్నీ చాలా చాలా అంటే చాలా అంటే ఆ వెదర్ కూలింగ్కి అలా బైక్ మీద వెళ్తుంటే ఆ మూమెంట్స్ చాలా బాగున్నాయి. ఇంకా బయలుదేరాము, 3:30కి అలా బయలుదేరాము. ఇంకా మళ్ళీ వర్షం ఎక్కడ వస్తుందా అని భయం వేస్తూనే ఉంది. అయినా గొడుగు తీసుకెళ్తున్నాం కాబట్టి ఎక్కడైనా ఆగి కాసేపు వెళ్ళొచ్చు. మీరు ఇప్పుడు మనం వెళ్ళే ఈ ప్లేస్ గుర్తుపట్టారా? కరీంనగర్లోని తీగల వంతెన. అక్కడి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఆ దారి నుండి వెళ్తున్నాము. అంటే 2-3 వేస్ ఉన్నాయి. ఇటు నుంచి వెళ్తే కొంచెం షార్ట్ ఉంటుంది అని చెప్పి ఇటు నుంచి తీసుకెళ్తాడు ఎప్పుడు. ఇది తీగల వంతెన ఓపెన్ అయిపోయిన తర్వాత నుండి ఇటు నుంచి వెళ్తున్నాము. ఇంకా అంటే ఇంక ఈవినింగ్ టైం కాబట్టి చాలా కూల్గా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. ఫస్ట్ టైం మేము ఇద్దరము అంటే ఆద్యాయన్ లేకుండా వెళ్ళడం అనేది ఫస్ట్ టైమే. ఇంకా ఇక్కడ చెరువులో అయితే చాలా కమల పువ్వులు అయితే చాలా పూసాయి. అసలు ఈ టైంలో ఇన్ని పూలు ఉంటాయని అనుకోలేదు. బాగుంది అసలు, అందుకనే వీడియో తీశాను. ఆ లుక్, అక్కడ వ్యూ అయితే చాలా బాగా అనిపించింది మాకు. ఇంకా వెళ్తుంటే వర్షం పడి అయిపోయింది కాబట్టి అంత కూల్గా వెదర్ బాగుంది. కాకపోతే ఇంకా మధ్యలోకి వెళ్ళేసరికి ఇప్పుడు అంతా వడ్ల సమయం కాబట్టి, పంట సమయం కాబట్టి లారీ లోడ్స్ అయితే చాలా ఉన్నాయి. ఎన్ని అంటే అసలు 200 వరకు లైన్గా పెట్టారేమో, ఒక సైడ్ నుంచే వెళ్ళడం ఉంది. అన్ని లారీలు వస్తూనే ఉన్నాయి, అదొకటే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇక్కడైతే ఇది చెక్ డ్యామ్ అన్నట్టు, మేము వెళ్ళే దారిలో కనిపించింది. వ్యూ అయితే చాలా బాగుందని తీశాను. వాటర్ ఫ్లో చాలా బాగుంది. ఆగి తీద్దాం అనుకున్నాం కానీ ఇంకా నైట్ అవుతుందని అలా తీసి వెళ్ళాము. ఇక్కడైతే బావకు ఒక ఆఫీస్ కాల్ వచ్చిందని మాట్లాడుతున్నాడు. ఇంకా మేము వెళ్ళేది పల్లెటూరు నుండి వెళ్తాము, మెయిన్ రోడ్ నుంచి కాకుండా పల్లెటూరు నుంచి వెళ్తే కొంచెం లాంగే అవుతుంది కానీ ఆ వ్యూ బాగుంటుంది అని చెప్పి వెళ్ళాము. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇది ఎంటర్ అన్నట్టు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లోకి అయితే వచ్చేసాము. రాగానే అయాన్ ఇంకా స్టార్ట్ చేశాడు, ఏమేమి యాప్స్ డౌన్లోడ్ చేసినా ఏం చేసినా అని అన్నీ చెప్తూనే ఉన్నాడు. వాడు చేసిన వీడియోస్ అవి ఇవి అన్నీ చూపిస్తూనే ఉన్నాడు. ఇంకా వచ్చే దారిలోనే ఆద్యాయానికి స్పెక్స్ తీసుకున్నాము, ఎందుకంటే నేను రీసెంట్గానే స్పెక్స్ తీసుకున్నాను సైట్ కోసమని. ఆ స్పెక్స్తోనే వాళ్ళు ఆడతారు, వాటిని పడేస్తారు, ఇరగొడతారు అనే భయంతోనే వాళ్ళకు స్పెక్స్ తీసుకున్నాము వచ్చే దారిలోనే. ఇంకా అవేవి అని అడుగుతున్నాడు. రాగానే ఒక గొడుగు తీసి ఆట మొదలు పెట్టేశారు. మా అమ్మ చెల్లి అన్నమాట వాళ్ళు. ఇంకా స్పెక్స్ పెట్టుకొని ఇంకా ఆద్య ఆనందం చూడండి ఎలా ఎగురుతుందో. ఈమెకేమో పర్పుల్ కలర్ స్పెక్స్ తీసుకోమని చెప్పింది, ఆయానేమో ఎల్లో కలర్ తీసుకున్నాము. ఇంకా వాళ్ళకైతే ఆ స్పెక్స్ బాగా నచ్చాయి. కాసేపు అవి పెట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటూనే ఉన్నారు ఇద్దరు. ఆ స్పెక్స్ పెట్టి చూపిస్తూనే ఉంది ఇంకా ఫొటోస్ తీయమని చెప్పి. ఇంకా కాసేపు అయిన తర్వాత ఇద్దరు పెట్టుకొని కాసేపు ఫొటోస్ దిగారు, అటు ఇటు ఆడుకుంటూనే ఉన్నారు. తర్వాత
ఇంకా అయాన్ కూడా స్పెక్స్ పెట్టుకొని కొంచెం ఫిట్గా ఉన్నాయి మమ్మీ అని చెప్తున్నాడు. కాకపోతే పెట్టుకోగానే కొంచెం లూజ్ అవుతాయి. ఇంకా ఆద్య అయితే ఉయ్యాల, కేవలం ఉయ్యాల ఉంటే చాలు, ఇంకా ఆమెకి ఏం అవసరం లేదు. ఆ ఉయ్యాలతోనే గడిపేస్తూ ఉంటుంది, మొత్తం ఆడుతూనే ఉంటుంది. ఎవరికి ఇవ్వదు కూడా, వాళ్ళ తమ్ముడికైతే అస్సలు ఇవ్వదు ఊగడానికి. కాకపోతే చిన్నప్పుడు ఆద్య ఊగకపోయేది ఉయ్యాల, అలా అయానే ఎక్కువ ఉయ్యాలలో వేస్తేనే ఏడుపు ఆపేవాడు. కాకపోతే ఈమె పెద్దగా అయిన తర్వాత నుండి ఆద్యనే ఉయ్యాల ఊగుతూ ఉంటుంది. ఆమె కోసమే మా నాన్న కట్టాడు అన్నట్టు ఉయ్యాల. ఇంకా ఎప్పుడు ఆ ఉయ్యాలలోనే ఉంటుంది, అందులోనే తినుకుంటుంది, అప్పుడప్పుడు అందులోనే పడుకోవడం కూడా. ఆద్య అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రావడానికి కూడా రీజన్ మెయిన్గా ఉయ్యాల, ఆ తర్వాత ఇంకా వాళ్ళ తాతయ్య, ఇవి 2 కారణం. ఇంకా రాగానే నాతో కాసేపు ముచ్చట్లు పెట్టి ఇంకా నా మీద పడుకొని బొర్లుతూనే ఉంటుంది. అందుకే ఒక వీడియో కూడా తీసుకున్నాను. ఇంకా తర్వాత నైట్ అయితే మా నాన్న సిట్టింగ్ వేసారన్నమాట. ఇంక ఇది కామన్, ఊర్లోకి రాగానే అల్లుళ్ళతోనే సిట్టింగ్ వేయడం కామన్ కదా. ఇంకా వాళ్ళు తాగుతూ ఉంటే ఇంకా మేము పక్క కూర్చొని ముచ్చట్లు పెడతా ఉన్నాము. ఇంకా ఆద్యనైతే డ్యాన్స్ స్టార్ట్ చేసేసింది. ఆ యూట్యూబ్లో ఏమేమి చూసిందో అవన్నీ డ్యాన్స్ చేస్తూనే ఉంటుంది. ఆ పర్ఫార్మెన్స్ ఇంకా చూపిస్తూనే ఉంది ఏమేమి నేర్చుకున్నా అన్నట్టు. ఇంకా తర్వాత కాసేపు అన్నీ ముచ్చట్లు పెట్టుకుంటూ ఆ రోజైతే చాలా ఎంజాయ్ చేసాము నైట్ వరకు. ఇంకా అయాన్కి అయితే అక్కడ కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి వాడైతే అసలు టీ షర్ట్ వేసుకోవడమే మర్చిపోయాడు. ఓన్లీ కింద ఒక షార్ట్ వేసుకొని తిరగడమే వాడు అలానే ఉన్నాడు. ఎందుకంటే అక్కడ కొంచెం వేడిగా ఉంటుంది. ఇంకా ఇక్కడ సిటీలో కొంచెం చల్లగానే ఉంది, ఇక్కడ కొంచెం బాగా వేడిగా ఉంటుంది. ఇంకా ఆద్యకైతే ఒకటే సంతోషం, అందరిని ఒక కాడ చూసేసరికి తనకు ఒక పండగ లాగన్నమాట. అందుకే ఎప్పుడు ఫంక్షన్ చేద్దామా మమ్మీ, చుట్టాలను పిలుద్దామా అని అంటూనే ఉంటుంది. ఎందుకంటే తనకి అందరి ఇంటికి వస్తే ఒక పండగ చేసుకోవడం చాలా ఇష్టం అన్నమాట. ఇంకా అందరూ పిన్ని అని మేము తాతయ్య అమ్మమ్మ అందరం ఒక కాడ ఉండేసరికి డ్యాన్స్ చేస్తూనే ఉంది. మా నాన్నకు కూడా పట్టలేనంత సంతోషం మేము వెళ్ళగానే. బాగా ఎంజాయ్ చేశారన్నమాట. ఇంకా మళ్ళీ దసరాకి వస్తామన్నమాట. ఇంకా చాలా గ్యాప్ తర్వాత వస్తాం. మళ్ళీ ఆద్యాయానికి స్కూల్ స్టార్ట్ అయితే అసలు ఎటు వెళ్ళం కూడా. ఇంకా మా చెల్లి కూడా తను ఐటీ జాబ్ చేస్తుంది కాబట్టి తనకు కూడా కుదరదు, సో తను కూడా రాదు. అందరం ఒకటేసారి కలవడం మళ్ళీ దసరా తర్వాతనే కుదురుతుంది. అందుకనే ఫుల్ హ్యాపీ అన్నమాట.